మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు రోబోటిక్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ పవన్ కుమార్ జొన్నాడ ఉన్నారు. ఆయన అడిగి ప్రేగు క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తే పెద్ద ప్రేగు క్యాన్సర్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో ఎందుకు పెద్ద ప్రేగుకి ఈ క్యాన్సర్ అనేది వస్తుంది? సో పెద్ద పేగు క్యాన్సర్ అంటే పెద్ద పేగుని కోలోరెక్టల్ క్యాన్సర్ అంటాం. సో పెద్ద పేగులో ఒక 5 భాగాలు ఉంటాయి. రైట్ సైడ్ కోలాన్ అంటాం, అంటే అసెండింగ్ కోలాన్, ట్రాన్స్వర్స్ కోలాన్, డిసెండింగ్ కోలాన్, సిగ్మాయిడ్ కోలాన్ అండ్ రెక్టమ్. సో దీన్ని రైట్ కోలాన్, లెఫ్ట్ కోలాన్ అండ్ రెక్టమ్ అని విభజిస్తాం. సో రైట్ సైడ్ ఉండేదాన్ని రైట్ కోలాన్ అంటాం, లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని లెఫ్ట్ కోలాన్ అంటాం, ఈ చివరి 15 సెంటీమీటర్ని రెక్టమ్ అంటాం. సో రెక్టమ్ తర్వాత నుంచి మోషన్ బయటికి వెళ్ళిపోతుంది. సో వీటికి ప్రధానంగా డిఫరెంట్ అంటే లైక్ ఆ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరగడానికి మేజర్గా రీజన్ వచ్చేసి వెస్టర్నైజేషన్ ఆఫ్ ద డైట్. అంటే ఏంటంటే కాన్స్టిపేషన్ లెవెల్స్ కానీ, అంటే మోషన్ ఫ్రీగా వెళ్ళే లెవెల్స్ అనేవి అంటే లైక్ ఆల్టర్ అవ్వడము. 2 ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చాలా ఎక్కువగా ఉండడము. 3 చాలా వరకు ఏంటంటే ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ రావడానికి ప్రధానమైన కారణం ఏజింగ్ అంటాం. వయసు పెరగడమే వీటన్నిటికన్నా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్. వయసు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో కోలన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్టర్డ్ ఫుడ్ హ్యాబిట్స్, అంటే మన ఫుడ్లో డైట్ ఫైబర్ కంటెంట్ తక్కువ ఉండడము, అండ్ ఈ ఫ్యాట్ కంటెంట్ కానీ రెడ్ మీట్ కంటెంట్ కానీ ఇట్లాంటివి ఎక్కువగా ఉండడము. ఈ డైటరీ ఆల్టర్డ్ ప్యాటర్న్స్ వల్ల ఒకటి రావచ్చు. 2 స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉండడం. సో ఈ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఈ హ్యాబిట్స్ లేకపోతే అసలు రాదా అని కాదు, హ్యాబిట్స్ లేకపోయినా కొంతమందికి డిఫరెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇవి కాకుండా జన్యుపరంగా, అంటే ఏంటి, జెనెటిక్స్, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఆ ఫ్యామిలీ హిస్టరీలో వీళ్ళకి ఫ్యామిలియల్ రిస్క్ అనేది డెఫినెట్గా ఎక్కువగానే ఉంటుంది. ఇవన్నీ స్మోకింగ్, ఆల్కహాల్, ఫ్యామిలీ హిస్టరీ ఇవి కాకుండా ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజెస్ అంటాం. సో క్రాన్స్ డిజీజ్ కానీ, అల్సరేటివ్ కొలైటిస్ కానీ ఇవి కూడా దీర్ఘకాలికంగా ఉంటే అవి కూడా క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. సో ఈ క్యాన్సర్ రావడానికి ప్రైమరీగా 5 అనేది ఏదన్నా మాట్లాడుకుంటే, 1 డైట్, 2 ఏజ్, 3 ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజెస్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. సో ఈ 5 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండేటప్పుడు వాళ్ళకి రిస్క్ డెఫినెట్గా ఎక్కువగా ఉంటుంది కోలోరెక్టల్ క్యాన్సర్ రావడానికి. ఓకే, అంటే ఈ క్యాన్సర్ వస్తే ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, అలానే ఎలా ఎఫెక్ట్ అవుతుంది బాడీ? సో ఇందాక చెప్పినట్టు రైట్ కోలాన్ క్యాన్సర్ ఒకలాగా, లెఫ్ట్ కోలాన్ క్యాన్సర్ ఒకలాగా, రెక్టల్ క్యాన్సర్స్ ఒకలాగా ప్రెజెంట్ అవుతాయి. సో రైట్ కోలాన్ క్యాన్సర్స్ అంటే కుడివైపు ఉండే కోలాన్ క్యాన్సర్స్ ఎలా అంటే, ఇవి కుడివైపు ఉండే కోలాన్ ఎలా ఉంటుంది అంటే పెద్దగా ఉంటుంది, దాని కెపాసిటీ సైజ్ ఎక్కువగా ఉంటుంది. సో దాంట్లో లోపల ఏదన్నా గడ్డ వచ్చినా కూడా ఇట్ కెన్ అకామిడేట్. కానీ ఏమవుతుందంటే దాని నుంచి బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో దాని నుంచి రక్తస్రావం అవడం వల్ల ఏమవుతుందంటే చాలా మంది కుడివైపు నుండే క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళు ఎనీమియాతో ప్రెసెంట్ అవుతారు. ఎనీమియా అంటే ఏంటి, రక్తహీనత, అంటే బ్లడ్ లో హెచ్బి, హీమోగ్లోబిన్ అని ఉంటుంది, ఆ లెవెల్స్ తగ్గినాయి అని. సో 50 ఏళ్ళు వయసు పైబడిన వాళ్ళు ఎవరికైనా ఎనీమియా, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉంది అన్నప్పుడు న్యాచురల్ గానే ఈ క్యాన్సర్ ఉందేమో అని మనం సస్పెక్ట్ చేస్తే అందులో చాలా మందికి ఈ క్యాన్సర్ ఐడెంటిఫై అవుతుంది. రైట్ సైడ్ కోలాన్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్. సో వీటితో పాటుగా వాళ్ళకి అప్పుడప్పుడు కడుపు నొప్పి రావడము, కొన్నిసార్లు అబ్స్ట్రక్షన్ అంటే ఏంటంటే చిన్న పేగు నుంచి పెద్ద పేగుకి ఫుడ్ అనేది వెళ్ళాలి. సో చిన్న పేగు నుంచి ఫుడ్ ఈ క్యాన్సర్ అనేది అబ్స్ట్రక్ట్ చేసింది అనుకోండి, ఆ పైపుని అబ్స్ట్రక్ట్ చేస్తున్నట్టు వేని. సో పైన చిన్న పేగు అంతా పెద్దగా అయ్యి వామిటింగ్స్ రావడం, ఎమర్జెన్సీలా ప్రెజెంట్ అవుతుంది, దాన్ని అబ్స్ట్రక్షన్ అంటాం. సో అలా అబ్స్ట్రక్షన్లో కొంతమందికి ప్రెజెంట్ అవ్వడము, బరువు తగ్గడము, ఆకలి తగ్గడము, ఇట్లా లక్షణాలతో రైట్ కోలాన్ క్యాన్సర్ ప్రెజెంట్ అవుతుంది. అదే లెఫ్ట్ కోలాన్ క్యాన్సర్లో ఏంటంటే రైట్ కోలాన్ క్యాన్సర్ కొన్నంత సైజ్ ఉంటుంది, ఇంకా చిన్నగానే ఉంటుంది వే. సో వీళ్ళకి అబ్స్ట్రక్షన్ ఫీచర్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మోషన్ సరిగ్గా అవ్వకపోవడము, కడుపులో నొప్పి రావడము, బ్యాక్ ఏక్ అప్పుడప్పుడు రావడము, వాంతులు అవ్వడము, లేకపోతే కడుపులో నీరు చేరడము, ఇట్లా కొంతమందికి వెరీ రేర్ అకేషన్స్లో ఈ పెద్ద పేగు అనే దానికి ఈ అబ్స్ట్రక్షన్ వల్ల పెద్ద పేగు కన్నం పడ్డము, ఇట్లాంటివి కూడా ఎమర్జెన్సీ లాగా ప్రెసెంట్ అవుతాయి. దాని తర్వాత రెక్టల్ క్యాన్సర్స్ అంటే చివరి 15 సెంటీమీటర్లకు వచ్చే క్యాన్సర్, వాటికి వచ్చి చూస్తే ఏంటంటే మోషన్లో రక్తం వస్తూ ఉంటుంది. అండ్ ఆ రక్తం రావడం అనేది చాలా మందికి ఎలాగా మోషన్ రావడానికి ముందో లేకపోతే మోషన్ వచ్చి వెళ్ళినాకో ఆ రక్తం వస్తుంది.
అండ్ చాలా మందిలో ఇది రక్తం పెయిన్లెస్ ఉంటుంది. సో ఇప్పుడు పైల్స్ వల్ల లేకపోతే ఫిషర్ అంటాం, ఫిషర్ వల్ల వచ్చే బ్లీడింగ్ జనరల్గా పెయిన్ఫుల్ ఉంటుంది. ఈ క్యాన్సర్ వల్ల వచ్చేది పెయిన్లెస్గా ఉంటుంది. పెయిన్లెస్ బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఇన్ అన్ ఎల్డర్లీ మెన్ వచ్చినప్పుడు మనకి హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఫర్ దిస్ క్యాన్సర్ ఉండాలి. రెక్టల్ క్యాన్సర్ అయి ఉండొచ్చేమో అని మన పరీక్షలు అనేవి చేయాలి. ఎందుకంటే మిస్సింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సరిగ్గా ఐడెంటిఫై చేయకపోతే. సో ఓవరాల్గా ఈ పెద్ద పేగు క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్, అంటే కొన్ని రోజులేమో మోషన్స్ ఫ్రీగా అవుతాయి, కొన్ని రోజులేమో అసలు అవ్వు, కొన్నిసార్లు ఏమో ఎక్కువ అవుతాయి. ఇలా మిక్స్డ్ ప్యాటర్న్ లో ఉంటాం. ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్. 2, బరువు ఏమన్నా తగ్గడం, అండ్ మోషన్ ఊరూరిని వెళ్ళడము, లేకపోతే దీర్ఘకాలికంగా కాన్స్టిపేషన్ ఉండడము. ఇలాగా 3, పెయిన్లెస్ బ్లీడింగ్ అవ్వడం, అంటే రక్తం మోషన్లో రక్తం పోవడం. అండ్ 4, ఆకలి లేకపోవడము, బరువు తగ్గడాలు. ఇలా క్యాన్సర్ లక్షణాలతో వీళ్ళు ప్రెజెంట్ అవుతారు. ఓకే, అంటే మీరు అన్నారు పెద్ద ప్రేగు చివరి భాగాన 15 సెంటీమీటర్లు ఏదైతే ఉందో ఆ భాగాన గనక క్యాన్సర్ వస్తే సిమ్టమ్స్ చెప్పారు. సో అంటే అక్కడ క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ పార్ట్ ని తీసి మళ్ళీ ఎట్లా సార్ ఆ ట్రీట్మెంట్ అదంతా ఎలా? అంటే ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళల్లో మనం ఏ క్యాన్సర్ అయినా సరే వచ్చినప్పుడు దాన్ని ఏ స్టేజ్ లో ఉంది అనేది ఫస్ట్ చెక్ చేసుకుంటాం. స్టేజింగ్ అయిపోయిన తర్వాత మనం ట్రీట్మెంట్ పార్ట్కి వెళ్తాం. సో ఆ ట్రీట్మెంట్ పార్ట్లో ఏంటంటే, ఇప్పుడు రైట్ సైడ్ కోలాన్ క్యాన్సర్స్ ఉందనుకోండి, రైట్ సైడ్ కుడి భాగాన కోలాన్ క్యాన్సర్ వచ్చింది, అది ఎక్కడికి స్ప్రెడ్ కాలేదు అన్నప్పుడు నేను రైట్ సైడ్ హెమికోలెక్టమీ చేస్తాను. సో రైట్ సైడ్ పెద్ద పేగుని తీసేసి ఈ చిన్న పేగుని ఆ పెద్ద పేగుని జాయిన్ చేస్తాం. సో అలా తీసేయడం వల్ల ఏంటి, లైఫ్ క్యాన్సర్ బయటకు వచ్చేసింది. అండ్ కంపారిటివ్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అదే లెఫ్ట్ సైడ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ పేగుని తీసేసి రైట్ సైడ్ ఉన్న పెద్ద పేగుని కింద ఉన్న పెద్ద పేగుని జాయిన్ చేస్తాం. సో అది లెఫ్ట్ సైడెడ్ ఆపరేషన్స్. అదే రెక్టమ్ కి మీరు అడిగిన చివరి 10 సెంటీమీటర్ల రెక్టమ్ క్యాన్సర్స్కి వస్తే దీనికి 2 రకాల ఆపరేషన్స్. ఆ రెక్టంలో ఎక్కడొచ్చింది, మరీ కిందకు వచ్చిందా లేదా పైకి వచ్చిందా. మరీ పైకి వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని తీసేసి కింద ఉన్న దాన్ని ఆ పైన ఉన్న దాన్ని జాయిన్ చేస్తాం. మరీ కిందకు వచ్చినప్పుడే ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్, ఎందుకంటే అక్కడే మోషన్కి వెళ్ళే ద్వారం ఉంటుంది, అది డిస్టెన్స్ తక్కువ ఉండేటప్పుడు మనం దాన్ని కంప్లీట్ గా తీసేసి ఇక్కడ పర్మనెంట్ గా బ్యాగ్ పెడతారు. చాలా మందికి అదే భయం, పర్మనెంట్ గా బ్యాగ్ పెడతారేమో, ఏ బ్యాగులు పెడతారేమో అని. ఏంటంటే చాలా మందికి ఆ బ్యాగులు పెట్టే రేట్ అనేది చాలా వరకు తగ్గించగలుగుతున్నాం. ఎందుకంటే కింద స్పింక్టర్స్ అంటాం, ఏదైతే మోషన్ ఈ రెక్టమ్ ఉంటుందో ఆ పక్కన స్పింక్టర్స్ అనేవి ఉంటాయి. ఈ స్పింక్టర్స్ అనేవి ఈ మోషన్ బయటికి వెళ్ళడానికి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో ఈ స్పింక్టర్ ని ప్రిజర్వ్ చేసే ఆపరేషన్స్ ని స్పింక్టర్ ప్రిజర్వింగ్ ఆపరేషన్స్ అంటాం. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ తోటి, ఇప్పుడున్న మనకి అడ్వాన్స్మెంట్స్ తోటి మనం ఈ రోబోటిక్ సర్జరీ సహాయం కానీ లేకపోతే కీమో రేడియో సహాయం తీసుకుని ఈ స్పింక్టర్ ప్రిజర్వేషన్ సర్జరీలు అనేవి చేయగలుగుతున్నాం ఇన్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్. చేయడం వల్ల వాళ్ళకి మోషన్ అదే ద్వారా ఎక్కడైతే న్యాచురల్ రూట్ ఉందో ఆ న్యాచురల్ రూట్లోనే వాళ్ళకి వెళ్తుంది. ఈ బ్యాగ్ని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఈ పెద్ద ప్రేగు క్యాన్సర్కి సంబంధించి ఎక్కువగా మీరు ఎలాంటి పేషెంట్స్ని చూసారు? అంటే జనరల్గా పెద్ద వయసులో ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. వీళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కూడా ఎక్కువ శాతం మందిలో ఉంటుంది. అండ్ డిపెండింగ్ అపాన్ మనం కొలనోస్కోపీ చేసి లొకేషన్ ఎక్కడుందో చూసుకుంటాం. కొలనోస్కోపీ చేసి లొకేషన్ ఎక్కడుందో చూసుకున్న తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెక్టమ్ క్యాన్సర్స్ ఉందనుకోండి, అప్పర్ రెక్టమ్ క్యాన్సర్స్కి కానీ మిడిల్ రెక్టల్ క్యాన్సర్స్కి కానీ కొంతమందిలో మనం డైరెక్ట్గా సర్జరీకి తీసేసుకుంటాం, ఆపరేషన్ చేయగలం. ఆ ఆపరేషన్ సర్జరీ రోబోటిక్ పద్ధతిలో కానీ ఓపెన్ పద్ధతుల్లో కానీ చేసుకుంటాం. కొంతమందికి ఎవరైతే ఈ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయో, మేల్ పెల్విస్ అంటాం, మేల్ పెల్విస్ కొంచెం నేరోగా ఉంటుంది. సో వాళ్ళల్లో కొంచెం అడ్వాన్స్డ్గా ఉండే క్యాన్సర్స్ ఇబ్బంది పడతాయి. సో అట్లాంటి క్యాన్సర్స్కి మనం ఫస్ట్ కీమోథెరపీ అండ్ రేడియేషన్ ఇస్తాం. రేడియేషన్ ఈ 2 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇంత పెద్ద క్యాన్సర్ కాస్త సన్నగా చిన్నగా అవుతుంది. అలా చిన్నగా అయినప్పుడు అప్పుడు మేము ఆపరేషన్ చేసి దాన్ని స్పింక్టర్ ప్రిజర్వేషన్ అనేది చేయడానికి, సో దట్ వాళ్ళ మోషన్ అనేది న్యాచురల్ రూట్లో వెళ్ళేలాగా మేము ప్రయత్నిస్తాం. సో దాన్ని తీసేయడానికి అడ్వాంటేజ్ ఉంది. బట్ ఈ క్యాన్సర్స్లో అలా వెళ్ళడానికి ఈ రోబోటిక్ పద్ధతులు కానీ మినిమల్ యాక్సెస్ పద్ధతులు కానీ మనం వాడతాం. ఓకే, వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే పెద్ద ప్రయోగం అనగానే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అందరికీ తెలుసు. సో వీళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ ట్రీట్మెంట్ తర్వాత ఇలాంటివి ఏమైనా ఉంటాయా ఏజ్ బట్టి? అంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేసాము మనం అన్న దాంట్లో ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఓపెన్ సర్జరీ ఉంటుంది, మినిమల్ యాక్సెస్ సర్జరీస్ ఉంటాయి. సో మినిమల్ యాక్సెస్ సర్జరీస్ అంటే ఏంటో చెప్తాను. సో ఓపెన్ సర్జరీస్
చేసినప్పుడు చాలా మందికి ఆ ఓపెన్ సర్జరీస్ వల్ల కొన్నిసార్లు వూండ్ ఇన్ఫెక్షన్స్ అని కానీ, లేకపోతే లంగ్ ఇన్ఫెక్షన్స్ అని కానీ, లేకపోతే ఈ ఆపరేషన్ చేసినప్పుడు ఏదైతే కోత పెద్దగా ఉండడం వల్ల పెయిన్ లెవెల్స్ కానీ ఇవి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ అవకాశం అనేది ఉండేటప్పుడు వాళ్ళకి హాస్పిటల్ స్టే కానీ, లేకపోతే హాస్పిటల్లో ఉండడానికి లెంత్ ఆఫ్ హాస్పిటల్ స్టే కూడా పెరిగే అవడానికి అవకాశం ఉంటుంది ఓపెన్ సర్జరీ చేసినప్పుడు. అవి ఆ సైడ్ ఎఫెక్ట్స్ రూపంలో వస్తాయి. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు ఈ మినిమల్ యాక్సెస్ టెక్నిక్స్ అనేవి వాడతాం. ఓకే, అంటే ఈ పెద్ద పేగు క్యాన్సర్ కి సంబంధించి చిన్నపిల్లల్లో కూడా చూసారా ఏమైనా కేసెస్ కానీ ఈ మధ్య కాలంలో? ఎందుకంటే మన లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయిపోయింది. పిల్లల్లో కాదు, అంటే యంగెస్ట్ పేషెంట్స్ వుడ్ బి ఎనీవేర్ బిట్వీన్ మేము చూసిన వాళ్ళు 13 years వాళ్ళలో కూడా చూసాము. సో అలా డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. అంటే మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు దానికి ఆ ఏజ్ లో రావడానికి? 13 years జనరల్ గా జన్యుపరంగా వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ జెనెటిక్స్ మాట్లాడుకుంటే ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ లో ఏంటంటే కొన్ని రకాల జెనెటిక్ మ్యూటేషన్స్ ఉంటాయి. మ్యూటేషన్ అంటే ఏంటంటే రెగ్యులర్ గా ఉండే జీన్ కాకుండా అది ఆల్టర్ అవ్వడం. సో అది ఆల్టర్ అయ్యి ఆ ఫ్యామిలీ మొత్తంలోనూ వాళ్ళకి రన్ అవుతూ ఉంటుంది సక్సెస్ఫుల్ గా, సక్సెసివ్ గా వాళ్ళకి రన్ అవుతూ ఉంటుంది. సో అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు FAP అంటాం, అంటే ఫెమిలియల్ ఎడినోమాటస్ పాలిపోసిస్ అని ఒక సిండ్రోమ్ ఉంది. అదేంటంటే తల్లిదండ్రుల నుంచి వీళ్ళ పిల్లలకి అలా సంక్రమిస్తూ ఉంటుంది. సో వాళ్ళకి ఈ తల్లిదండ్రులకి క్యాన్సర్ ఉంటుంది, ఈ పిల్లలకి 40 ఏళ్ళు లోపే వాళ్ళకి క్యాన్సర్ వచ్చేస్తుంది. అండ్ వీళ్ళకి 15-16 నుంచే వాళ్ళకి పాలిప్స్ అంటాం. పాలిప్స్ అంటే ఏంటంటే చిన్న చిన్న అవుట్ పౌచెస్ లాగా ఉంటాయి ఇలాగ కోలంలో. అట్లాంటివి 15 ఏళ్ళకే మొదలైపోతాయి. సో అట్లాంటి వాళ్ళలో మనం స్క్రీనింగ్ అనేది చాలా ఎర్లీగా చేస్తాం, ఎందుకంటే వీటిని ఐడెంటిఫై చేయడానికి ఆ జీన్ మ్యూటేషన్ ఉంటే. కొంతమందిలో ఆ ఫ్యామిలీ హిస్టరీ అంత డాక్యుమెంటేషన్ ఉండకపోవచ్చు, వాళ్ళకి తెలియకపోవచ్చు. అట్లాంటి దాంట్లో ఎర్లీగా ప్రెసెంట్ అయినప్పుడు కూడా అప్పుడు వాళ్ళకి జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్నాయా లేవని చెక్ చేసుకోవడానికి ఉంటే మోస్ట్ ఆఫెన్ వాళ్ళకి ఈ ఎర్లీ ప్రెజెంటేషన్స్ అందరికీ ఫ్యామిలీ హిస్టరీ కానీ జెనెటిక్ మ్యూటేషన్స్ కానీ ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, సో అంటే సార్ మనకి చాలా మంది స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటాయి. వన్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ యథావిధిగా డ్రింక్ చేయడం లాంటివి చేయొచ్చా? స్మోకింగ్ ఆల్కహాల్ అసలు క్యాన్సర్ రాకముందు మానేస్తేనే మంచిది. ఇంకా వచ్చాక కూడా అవి మొదలు పెడతాను అవి చెయ్యొచ్చా అంటే డెఫినెట్ గా నో అనే చెప్తారు. అండ్ ఆబ్వియస్లీ దే హ్యావ్ టు స్టాప్ ఇట్ బికాస్ ఈ కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ సర్జరీ కానీ ఇన్ని ట్రీట్మెంట్స్ అయిన తర్వాత దే హ్యావ్ టు బి బోల్డ్ ఇనఫ్ అండ్ దే హ్యావ్ టు బి స్ట్రాంగ్ ఇనఫ్ టు ఫైట్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ క్యాన్సర్ జయించారు. జయించినప్పుడు డిసిప్లిన్ అనేది వాళ్ళకి ఇంకా లెవెల్స్ పెరుగుతాయి. ఇప్పుడు మా పేషెంట్స్ అందరికి కానీ ఎవరికైనా సరే వాళ్ళకి మాక్సిమం మానేయమని చెప్తాము, వాళ్ళు మానేస్తారు. చాలా మంది అయితే మానేస్తారు. కొంతమంది రేర్ గా మొదలెట్టే వాళ్ళు మీరు అన్నట్టు ఉంటారు, బట్ చాలా మంది మానేసి దే బికమ్ మోర్ డిసిప్లైన్డ్ అండ్ దే మోర్ ఫోకస్డ్ ఓరియంటెడ్ ఆన్ హెల్త్. దే టేక్ కేర్ ఆఫ్ దర్ హెల్త్ ఇన్ ఏ మచ్ బెటర్ మ్యానర్. ఓకే సార్, అంటే చాలా మందికి ఇప్పుడు బీపీ అనేది కామన్ పాయింట్ అయిపోయింది, హై బీపీ లో బీపీ. సో వీళ్ళకి కూడా ఇలాంటి పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? అంటే బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో పెద్ద పేగు క్యాన్సర్ వస్తుంది అనేది డైరెక్ట్ గా ఎవిడెన్స్ అయితే ఎక్కడా లేదు. ఓకే, డైరెక్ట్ ఎవిడెన్స్ అయితే ఏమీ లేదు. బట్ థింగ్ ఏంటంటే ఈ స్మోకింగ్ వల్ల ఇండైరెక్ట్ గా ఈ హైపర్ టెన్షన్ ఉండేటప్పుడు అది హార్ట్ మీద ప్రాబ్లం అయితే డెఫినెట్ గా చూపిస్తూ ఉంటుంది. అండ్ ఆ స్మోకింగ్ ఎఫెక్ట్ వల్ల ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ కూడా రావచ్చు. బట్ బీపీ ఎక్కువ ఉండే వాళ్ళలో ఈ హైపర్ టెన్షన్ కోలోరెక్టల్ క్యాన్సర్ కి పెద్ద లింక్ అయితే ఎక్కడా లేదు. ఓకే, రైట్. థాంక్యూ సో మచ్. థాంక్స్ అమ్మా.